వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత. CABకు వ్యతిరేకంగా లెఫ్ట్ అనుకూల విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ. హైదరాబాద్లో అమలు కానున్న కొత్త రూల్. బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ తప్పనిసరి. పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చిన కీచక ఉపాధ్యాయుడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు. మోదీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. మోదీ పాలన అప్రజాస్వామికమంటూ విమర్శ. విశాఖ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన పాడేరు మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవం. అమ్మవారి దర్శనం కోసం భారీగా పోటెత్తిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. CABకు వ్యతిరేకంగా లెఫ్ట్ అనుకూల విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ చేపట్టారు. ABVP విద్యార్థులు CABకు మద్దతు తెలుపుతూ ర్యాలీ చేపట్టగా భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణ పరిస్థితి ఉద్రిక్తం. संघर्ष हमारा नारा है, तेलंगाना पुलिस के टक्कर में संघर्ष हमारा नारा है। अरे यार जय भारत माता की जय। कश्मीर हो या गुवाहाटी, अब जल को दे दी आजादी, बुरहान को दे दी आजादी, अब जल को दे दी आजादी, कसब को दे दी आजादी, कसब को दे दी आजादी, कश्मीर में दे दी आजादी, बंगाल में दे दी आजादी, त्रिपुरा में दे दी आजादी, जम्मू में देंगे आजादी, केरल में देंगे आजादी, इन वामपंथ को आजादी, इन नस्लवाद को आजादी, इन आतंकवाद को आजादी। Up socialism, down bloody capitalism. Up secularism, down bloody communalism. Up socialism, down bloody capitalism. संघर्ष करेंगे जीतेंगे, इस बार नहीं हम छोड़ेंगे, संघर्ष करेंगे जीतेंगे। గత సంవత్సరం సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో బైక్లపై వెనకాల హెల్మెట్ లేకుండా కూర్చుని ఆపై ప్రమాదాల్లో 128 మంది మరణించారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బైక్పై వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే రాచకొండ పరిధిలో ఈ నిబంధనను గత 15 రోజుల నుంచి అమలు చేస్తూ హెల్మెట్ లేని 328 మందికి తొలి తప్పుగా 100 రూపాయల చొప్పున ఫైన్ వేశారు. ఓవైపు మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు వాహనదారులకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఇంతవరకు హెల్మెట్ నిబంధనను చూసి చూడనట్టు వదిలేశామని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇకపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు. హెల్మెట్ విషయంలో పోలీసులకు మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కీచకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంగారెడ్డిగూడెంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పాఠశాలకు వచ్చే విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ల్యాబ్ క్లాస్ అంటూ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధింపులకు గురి చేసేవాడు. అదే పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఇతడి బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావుకి దేహశుద్ధి చేసి తగిన చర్యలు
చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నీలా మేము చాటి మానవులే, మాకు ప్రోగ్రామ్ మాకు చేయాలంటాయి, మాకు మేము కళ్ళు చూస్తాం. మేము ఇంకా చెప్తున్నా, ఒక ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ఇంట్రెస్ట్గా మాట్లాడతాం. అసలు నీకు ప్రాబ్లం ఎక్కడ కూర్చోబెట్టింది సంక్రాంతి శుభాకాంక్షలు కూర్చోబెట్టు. ఎవరో పట్టకండి, ఏం జరిగింది క్లారిటీగా సమాధానం బడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రిజైన్ చేయడానికి కారణం ఒకటి. సెకండ్ ఆఫ్ ఆల్ ఆ పాప విషయం తెలియనప్పుడు, ఆ పాప విషయం తెలిసినప్పుడు నీకు ఇంకొక సలహా ఇస్తున్నప్పుడు వాడేదో నిన్ను అంటున్నాడు నా లైఫ్ పోతుందని చెప్పి నువ్వు ఆలోచించినప్పుడు నీ క్లాస్కి సంబంధించి మొత్తం నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఎవరి తిరగట్లా, అర్థమైందా? అలాగే వీళ్ళందరిలోని హెడ్కి చెప్పుకోవటము, లేకపోతే నీకు బాగా తెలిసిన టీచర్కి చెప్పుకోవటము, మాస్టర్కి చెప్పుకోవటము, చెప్పావనుకో రేపు పొద్దున్న ఇదే రోజు ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ నేను కాపాడడానికి వాళ్ళు ఉంటారు. అటువంటి ఏం చేయలే. మరి నీకు ఎవరు చెప్పారు? మరి నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేయకూడదు, రూమ్కి వెళ్ళి నీకు సలహా ఇచ్చింది ఎవరు? నేను ఒక్కొక్కనే తీసుకెళ్తాను. అది 6th 7th చిన్నపిల్లలు కాబట్టి, రిమైనింగ్ 8th 9th పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇద్దరు ముగ్గురు. ఒక్కరిని ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే అక్కడ ఉన్న జనాభా తక్కువ ఉన్నారు. ఒక్కొక్కరికి 3 నిమిషాలు సరిపోతుంది, 3 minutes సరిపోతుంది ల్యాబ్కి అంతే. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు మాస్టర్ అయ్యావు కదా, నేను సింగిల్ గా ల్యాబ్ తీసుకెళ్ళి ఎవడైనా మాస్టర్ పాఠాలు చెప్పాడా? నువ్వు చదువుకుని మోహన్ తప్పు పట్టకూడదు. సమాధానం చెప్పాలి, వాడు కూడా రావాలి. సింగిల్ మనుషులకి తీసుకెళ్ళి పాఠాలు చెప్తారు. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తారా? అదే నీ కూతురు దొరికితే ఏం చేస్తావు? ఏం చేస్తావు నీ కూతురు జరిగితే? ఒకసారి వినండి. అలా కాదు మేడం, గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి. బుక్స్ ఎందుకు పట్టుకొస్తారండి? ఇక్కడికక్కడ మార్చడానికి ఏమన్నా ఆడిన వస్తువులు పెట్టండి, మార్చడానికి ఎందుకు వస్తున్నారండి? మీ దగ్గర రూమ్ పెద్దదే కదా, అదేం చిన్న రూమ్ కాదు కదా. అంటే సఫిషియెంట్ గా మనం ఎవరు సెక్యూరిటీ కూడా ఉంటారు. నైట్ పగలు వాచ్మెన్ అలా కాదండి, మీ సఫిషియెంట్, మీ సెక్యూరిటీ, మీ ల్యాబ్స్ చెప్తున్నారు. రూమ్ పెద్దదైనప్పుడు ఒక్కొక్క పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది మేము అడిగామండి. ఫస్ట్ నేను నా అబ్జర్వేషన్ లో రాగానే తెలుగు మాస్టర్ అని ఆయన అబ్జర్వేషన్ లో రాగానే మీరు ఇలా చెయ్యొద్దు, ఒక్కొక్కరు తీసుకురావద్దు, 4-5 తీసుకురండి. మీరు మగపిల్లలు ఒక్కొక్కరు తీసుకుని ఎవరు అడగరు. ఆడపిల్లలు అయితే మీరు 4-5 గ్రూపుల కింద ఫామ్ చేసి తీసుకురండి. ఈ సంవత్సరం అంటే చాలా రోజులైంది. ఇప్పటి వరకు అసలు పిల్లలు లోపల ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ల్యాబ్ అనేది కూడా మనం ఈ మొన్న నెల ఆగస్టు దసరా మన నవంబర్ వచ్చిన స్టార్ట్ చేసాం ల్యాబ్స్ అండి. అసలు అది ల్యాబ్ అంటారండి, కనీసం బాత్రూమ్ అని చెప్పుకోవడానికి కూడా వీలు లేదు. అంత చెత్త దరిద్రంగా ఉంది. ఇది స్కూలు, ఇందులో నుంచి ఈ కొంపలో నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అంటే 6th క్లాస్ చదువుతుంది. 6th క్లాస్ చదివే పాపల్ని, 7th క్లాస్ చదివే పిల్లల్ని అందరినీ సైన్స్ సార్ ల్యాబ్కి తీసుకెళ్ళి లాక్ చేసి మాట్లాడుతున్నారండి. వాళ్ళతో లాక్ చేసి మాట్లాడి మా పాపను కొంచెం హెరేజ్ చేసింది, చాలా దారుణంగా హెరేజ్ చేసింది. ఇది జరిగి 15 రోజులు అయింది. 15 రోజులు అయితే కనీసం హిందీ సార్కి, తెలుగు సార్కి వాళ్ళకి తెలిసినా కూడా నా వరకు రానివ్వలేదు. నాకు నిన్న ఈవినింగ్ తెలుసు, నేను ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే మాకు ఇప్పుడే తెలిసింది సార్ అంటున్నారు. నాకు ఇక్కడే స్పాట్లో జడ్జ్మెంట్ కావాలి. పోలీసులు వచ్చి ఆయన అక్కడికి తీసుకెళ్లారు కానీ స్టేషన్ అక్కడ న్యాయం జరగదు. నాకు ఇక్కడే రావాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. మీ పాప చెప్తుందమ్మా లేదా మీకు ఎవరైనా చెప్పారా?
పాప చెప్పిందా అంటే సార్ నాకు డీటెయిల్గా అయితే పాపే చెప్పింది, కానీ వాడు వచ్చి నా దగ్గర తెలియక నా మీద పాప మీద రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. సైన్స్ సార్ వెంకటేశ్వరరావు పేరు మైసనగూడెం వాడిది. ఇక్కడ సైన్స్ ల్యాబ్లో తీసుకెళ్ళి ఇలా నేను ల్యాబ్కి తీసుకెళ్తే మా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు తెలుగు సార్ అని చెప్పి నా దగ్గరకు వచ్చి చెప్పాడు. నేను రేపు పొద్దున వచ్చి మాట్లాడతానంటే లేదు మేడం ఇంకెందుకు ఇష్యూ ఇక్కడ వదిలేండి అయిదని కన్విన్స్ చేయడానికి చూసాడు. నేను తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత పాపను కూర్చోబెట్టి మాట్లాడితే పాప చెప్పింది నాతో, సైన్స్ సార్ ఇలా నాతో మిస్బిహేవ్ చేస్తున్నారు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, ఎవరికన్నా చెప్తే ఎవరికి చెప్పొద్దు, సార్స్ కానీ మీ మేడం కానీ ఎవరికి చెప్పొద్దు, మీ అమ్మకి కానీ ఎవరికి చెప్పొద్దు, ఎవరికైనా చెప్తే బాగోదు, పరువు పోతే చంపేస్తా ఇదని బెదిరించాడంట. అందుకు భయపడి మా పాప చెప్పలేదు. నేను నిన్ను కూర్చోబెట్టి మాట్లాడితే అప్పుడు చెప్పింది. ఇప్పుడు వచ్చి మాట్లాడితే యాజమాన్యం ఏం మాట్లాడట్లేదు. ప్రిన్సిపల్ సార్ లేరట, అసలు ఆయన ఊళ్ళోనే లేడంట. మరి ఆయన ఎప్పటికి వస్తాడో నిన్న నైట్ నాకు జరిగిన వెంటనే నేను కాల్ చేశాను. మరి నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు రాకుండా ఒక స్కూల్ స్టూడెంట్కి ఇలా జరిగితే రాకుండా ఏం చేస్తున్నాడు స్కూల్ ప్రిన్సిపల్ నాకు అర్థం కావట్లేదు. 10:30 డీల్ చేయడానికి ఆ మనిషి నిన్నే రిజైన్ చేశాను అన్నారు. ఇప్పుడు ఆ టీచరు స్కూల్లో ఉన్నారని రిజైన్ చేసి వెళ్ళిపోయారు. మోదీ పాలనపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ పాలన అప్రజాస్వామికమంటూ విమర్శలు సంధించారు. హిట్లర్ పాలనకు మించి నియంత్రత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉన్న 4 కీలక విభాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై సిబిఐ ఎన్ఫోర్స్మెంట్లను నిర్వీర్యం చేస్తోందని, పౌరసత్వ చట్టంతో లౌకిక వాదానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. నియంతగా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి తయారయ్యారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా మీద దాడి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. రాజ్యాంగ వ్యవస్థలైన సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాటిని నిర్వీర్యం చేసింది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి ఆ లౌకికవాదం అనే స్తంభాన్ని మోడీ ప్రభుత్వం కూల్చివేసింది. ఫిరాయింపులను సాక్షాత్తు భారత ప్రధానమంత్రి బీజేపీ అగ్రనాయకులే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు సామాన్యులు కష్టపడి ఆర్జించినటువంటి డబ్బులు బ్యాంకుల్లో పెడితే ఆ డబ్బులను కార్పొరేట్లకు వాళ్ళకు విందు చేస్తూ సామాన్యునికి సంగతి కూడా లేకుండా కార్పొరేట్లకు విందు ఇచ్చే విధంగా మోడీ గారి పరిపాలన సాగుతూ ఉంది. ఎన్నికల్లో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ గారి పాలనలో, బీజేపీ పాలనలో సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్, అచ్చే దిన్ బదులు చచ్చే దిన్లు దాపురించాయి. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆటవిక పాలన, రాక్షస పాలన, నియంతృత్వ పాలన సాగుతూ ఉంది. మహిళల మీద దుశ్శాసన పర్వాలు, కీచక పర్వాలు సాగుతున్నాయి. అన్నం పెట్టే రైతన్న మీద దొంగ కేసులు పెట్టి వాళ్ళని హింసించి జైళ్ల పాలు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మహిళల మీద తగలగూడని చోట తగులుతూ, కొట్టగూడని చోట కొట్టుతూ, తన్నగూడని చోట తంతూ తప్పుడు కేసులు పెట్టి మహిళలను చూడకుండా, గర్భిణీ మనసులను చూడకుండా వాళ్ళను ఆసుపత్రుల్లో పాలు చేయడము, జైల్లో పాలు చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక భారత రాజ్యాంగము మౌలిక సూత్రాల్లో స్వేచ్ఛ, సమానత్వం. ఈ స్వేచ్ఛను భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్, భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు మీడియా ప్రధాన సాధనం. అటువంటి మీడియా మీద దాడులు పెరిగిపోయాయి. అనేక చోట్ల విలేకరుల మీద దాడులు, కొందరిని హత్య చేశారు. తర్వాత మీడియా మీద కేసులు పెడతామని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవోనే 2430 జీవోనే పాస్ చేసింది. కొన్ని టీవీ ఛానల్స్ను ప్రచారాలు నిలిపేశాయి.
కొందరు విలేకరులను చంపుతామని బెదిరిస్తున్నారు. ఆఖరికి మీడియా ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్ల మీద, విలేకరుల మీద నిర్భయ కేసుల కింద, అంటే మందడ రాజధాని ప్రాంతం మందడంలో ఒక పాఠశాలలో పిల్లలను బయటపెట్టి పోలీసులు అక్కడ ఉంటూ పోలీసు దుస్తులు వచ్చేసి వాళ్ళ బట్టలు స్కూల్లో ఆరేసింటే ఆ ఫోటోను తీసినందుకు ఆ ఫోటోగ్రాఫర్స్ మీద, ఆ కెమెరామెన్ మీద, ఆ విలేకరుల మీద నిర్భయ కేసు పెట్టి వాళ్ళను జైలుకు పంపాలని చూస్తున్నారు. ఎక్కడికి పోతా ఉంది ప్రజాస్వామ్యం? కాబట్టి మీడియా, ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి మీడియా మీదనే, మీడియా స్వేచ్ఛ మీదనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఒకవైపు పౌరసత్వ సవరణ చట్టం ఇది లౌకికవాదానికి విఘాతం కలిగిస్తూ ఉంటే, ఈ దేశంలో మత ప్రమేయం లేనటువంటి దేశం కావాలనుకుంటే మన రాజ్యాంగ నిర్మాతలు మత ప్రమేయంతో కూడినటువంటి పౌరసత్వ సవరణ చట్టానికి కేంద్రంలో సపోర్ట్ ఇస్తుంది. శాసనమండలి చైర్మన్ను షరీఫ్ గారిని మతము పేరు చెప్పి మంత్రులు, ఎమ్మెల్సీలు దూషిస్తారు. వైకాపా వచ్చినటువంటి వాళ్ళు మతము పేరుతో దూషిస్తున్నారు. ఫిరాయింపులను నిర్లజ్జగా బహిరంగంగా అగ్రనాయకులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. విశాఖ జిల్లా మన్యం ప్రజల కొంగు బంగారం వాసుల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్పర్సన్, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ మాధవి మోదకొండమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు పోటెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా మీడియాకు వీడియో ద్వారా సందేశాన్ని పంపిన యాదగిరిగుట్ట 4వ వార్డు కౌన్సిలర్ ఇండిపెండెంట్ అభ్యర్థి సీసా విజయలక్ష్మి కృష్ణ మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, నా ఇష్టంతోనే కాంగ్రెస్ క్యాంపులో ఉన్నానని తెలిపారు. చైర్మన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కే మద్దతు తెలుపుతానని ఆమె అన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నన్ను అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి 4వ వార్డు ప్రజలకు మరియు యాదగిరిగుట్ట ప్రజలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి 4వ వార్డు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను గతంలోనే చెప్పిన కాంగ్రెస్ పార్టీ సిపిఐ మద్దతుతోటే ఈరోజు విజయం సాధించాను. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఎలాంటి ప్రలోభాలు లెంగలేదు, ఎవరు బెదిరించలేదు మమ్మల్ని. మా మనస్ఫూర్తిగానే పోయినాం. రేపు కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తాం. సత్యసాయి సమితి వారి ఆధ్వర్యంలో కడప జిల్లాలోని ఎస్బీఐ కాలనీలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల వికాస్, చిన్నపిల్లలు, బాబా భజన పాటల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కడప కన్వీనర్ సాయి కుమార్, రంగయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. బాల వికాస్ యొక్క తల్లిదండ్రులకి అందరికీ స్వాగతం. ఈ బాల వికాస్ అనేది భగవాన్ బాబా వారు 1969లో దీన్ని స్థాపించడం జరిగింది. బాల విహార్ తర్వాత
1971లో బాల వికాస్గా పేరు మార్చడం జరిగింది. స్వామి చెప్తారు, మొక్కయ్య వంగ అనేది మానే వంగున అని చెప్పి చెప్తారు. ఎందుకంటే చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళకి విలువలతో కూడిన విద్య నేర్పిస్తే పెద్దయిన తర్వాత వాళ్ళు జీవితంలో ఎంతో పైకి ఎదుగుతారు. ఎందుకంటే అన్ని స్కూళ్ళు చెప్పరు, ఇవన్నీ ఈ బాల వికాస్ అనేటువంటి విలువలతో కూడినటువంటి విద్య నేర్పిస్తారనమాట. కాబట్టి మీ యొక్క పిల్లల్ని ఇక్కడికి పంపించి స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఈ బాల వికాస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని యొక్క విలువలతో అంటే రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, పెద్దలను ఎలా గౌరవించాలి, మార్నింగ్ ఉదయం లేస్తూనే ఏం చేయాలి, ఏం ప్రార్థన చెప్పాలి, తినేటప్పుడు ఏం చెప్పాలి, పెద్దల పట్ల ఎలా గౌరవంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఈ బాల వికాస్ క్లాసులో నేర్పిస్తారు సాయిరాం. కాబట్టి మీ యొక్క పిల్లలను ఈ బాల వికాస్ పంపించి వాళ్ళను ఉద్యోగాలుగా కోరుతున్నాం. సాయిరాం. కడప జిల్లా రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ మేడ మల్లికార్జునరెడ్డి జన్మదినాన్ని అభిమానుల మధ్య కోలాహలంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట వైసీపీ లీడర్ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా V3 ఛానల్ ద్వారా, ఎందుకంటే కొత్తగా లాంచ్ కాబోతుంది కాబట్టి ముందుగా లాంచ్ కాబోతున్న సందర్భంగా వారికి V3 ఛానల్ సిబ్బందికి అలాగే యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మంచి జరగాలి, ప్రజలకు ఒక మంచి మేల్కొనే విధంగా ఒక మంచి న్యూస్ అందించి ప్రజలను చైతన్యపరిచి ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకునే విధంగా ఛానల్ రావాలని కోరుకుంటూ మరొకసారి V3 ఛానల్ ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ నినాదిస్తూ సుమారు 300 మంది గన్నవరం శాంతి థియేటర్ నుంచి మొదలుపెట్టి గన్నవరం పురవీధులలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం అభివృద్ధి కొరకు భూములు ఇచ్చిన రైతులు, గన్నవరం నియోజకవర్గ ప్రజలు, జేఏసీ సభ్యులు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జేఏసీ కన్వీనర్ జాస్తి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ తదితరులు పాల్గొన్నారు. పూట కూడా ఆలకించినట్టు అనిపించట్లేదు. దీన్ని బట్టి అందరం కూడా ఇప్పుడుకి ఇంకా ఎక్కువ చిన్న చిన్న గ్రామాల్లో కానీ అన్ని చోట్లకి వెళ్ళి అమరావతి పరిరక్షణ సమితి అన్ని చోట్లకి వెళ్ళి నిరసనను తెలియజేస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకు అంటే అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలి. మా ప్రజా రాజధానిలో నమ్మకం పెట్టుకున్న 23,000 రైతుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయడానికి మేము ఒప్పుకోం. రైతు కుటుంబాల నుంచి మేమందరం వచ్చాం. రైతుల్ని రోడ్డు మీద వేస్తామంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఉద్యమం ఆగదు. మీరేదో కమిటీకి ఇచ్చారు, కమిటీ పేర్లు లేవు అని చెప్పి సమాధానాలు చెప్తాం, కౌన్సిల్ని రద్దు చేయటం, ఇది అందరూ చూస్తున్నారు. ప్రజానీకం అంతా గమనించి మీకు మళ్ళీ బుద్ధి చెప్తారని చెప్పి చెప్తున్నా సరే ఇదే ధోరణితో ముందుకెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ ఒకవైపు, పాలకులు ఒకవైపు ఉంటే ఉపయోగం లేదు. 3 రాజధానులు ఎవరు అడగలేదు. ఎవరు అడగని దాన్ని ఒక ఆలోచనని మీరు తీసుకొచ్చారంటే దాన్ని బట్టి తుక్లకి ఎట్లయితే ఢిల్లీ నుంచి ఔరంగాబాద్ నడుచుకుంటూ 1,00,000 మందిని కోల్పోయామో, ఇవాళ ఆల్రెడీ 23 మంది గుండెపోటుతో చనిపోతే ఒకళ్ళని కూడా పరామర్శించడానికి పాలకులు లేరు. ఇదా మీ పాలన? ఇదేనా మీ పాలన? 3 సంవత్సరాలు అందరినీ పాటు మీరు ఓదార్పు యాత్ర అని చెప్పి వెళ్ళారు. మరి ఇవాళ 22 మంది మీరు పక్కనున్న తాడేపల్లికి మీకు 10 కిలోమీటర్లు ఉంటే మీరు ఒకళ్ళని కూడా వెళ్ళి పరామర్శించరా? ఇదేనా మీ యొక్క పాలన? ఇవాళ అందరూ చూస్తున్నారు మీరు చేసేది ఏది ప్రజలకు అనుకూలంగా లేదు. 1,60,000 చదరపు అడుగులు అక్కడ ఉంటే మీకు 1,00,000 కోట్లు కావాలంటారు. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే కాదు, ఇది మాకు బూచ్ అంటారు. మీ నాన్నగారు 67 ఎకరాలు 750 కోట్లకి కోకాపేటలో అమ్మారు 2004లో. ఇప్పుడు మీకు 10,000 ఎకరాలు మీకు ఫ్రీ హోల్డ్ ఉంటే మీకు ఇంకా 1,00,000 కోట్లు అవసరమా? ఇదేనా మీరు చేసేది పరిపాలన? ఇది ప్రజలందరూ అడుగుతున్నారు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేసి మీ ఇప్పుడు ఉన్న ఆలోచనలు విరమించేంత వరకు మేము ఉద్యమం ఆపం. అమరావతి ప్రజా రాజధాని అని మీరు చెప్పేంత వరకు ఉద్యమం చేస్తూనే ఉంటాం. జై అమరావతి. కడప జిల్లాలో CAA NPR కు వ్యతిరేకంగా ముస్లింల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాసేన అధ్యక్షుడు రాజేష్ పాల్గొని ముస్లింలకు మద్దతు తెలిపారు. సీఎం జగన్ CAB NPR కేంద్రానికి మద్దతు ఇవ్వకూడదని వారు తెలిపారు.
ఆలోచించండి, వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకోండి సోదరులుగా. నేను చాలా తక్కువ సమయంలో క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఒకే ఒక బుల్లెట్ పాయింట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత, సిఏబికు వ్యతిరేకంగా లెఫ్ట్ అనుకూల విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ. హైదరాబాద్ లో అమలు కానున్న కొత్త రూల్, బైక్ పై వెనుక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ తప్పనిసరి. పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చిన కీచక ఉపాధ్యాయుడు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు. మోదీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మోదీ పాలన అప్రజాస్వామికమంటూ విమర్శ. విశాఖ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన పాడేరు మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవం, అమ్మవారి దర్శనం కోసం భారీగా పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.